బహిరంగ సభలో మాట్లాడుతున్న ఘటన నన్ను చంపాలని చూశారు, ఇది చంద్రబాబు కుట్ర మండిపాటి కృష్ణయ్య. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణపై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన వీపు భాగంలో తీవ్ర గాయమైంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో గురువారం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి మద్దతుగా కృష్ణయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగుడు ఆయనపై రాయితో దాడి చేశాడు. రాయి వేగంగా దూసుకొచ్చి ఆయన వీపునికి బలంగా తగిలింది. వెంటనే వాహనంపై ఉన్న మిగిలిన వారు తేరుకుని ఆయన చొక్కాను పైకి లేపి వీపు పైన గాయాన్ని గుర్తించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే క్యాంపస్ సెలక్షన్స్లో టాప్ అంటూ అద్భుత ఫలితాలను ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నైపుణ్య సంస్కరణలు, చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధిస్తున్న ఏపీ యువత, ఇంటర్న్షిప్ ఫ్యూచర్ స్కిల్స్ రెడీస్లో అగ్రగామిగా రాష్ట్రం. గతేడాది సంప్రదాయ డిగ్రీలో 60,000 మందికి క్యాంపస్ కొలువులు, సాంకేతిక విద్యలో ఏకంగా 120,000 మందికి పైగా ఉద్యోగాలు, ఏడాది 11,000కు పైగా డిప్లొమా విద్యార్థులకి జాబ్లు, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా శిక్షణ, ఎదెక్స్తో కలిసి 2,000 అంతర్జాతీయ వర్సిటీ కోర్సులు, ఏఐసిటిఈ ద్వారా ఏఐ, పైథాన్, క్లౌడ్ వంటి అంశాల్లో శిక్షణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రామోజీరావు